రోజుకు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 636 కరోనా కేసులు నమోదు కాగా ముగ్గురు మృతి చెందారు. కాగా కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 4390కి పెరిగింది. అయితే ఇవి గత 228 రోజుల్లోనే అత్యధిక కేసులు కావడం విశేషం. కాగా గత 10 రోజులుగా కరోనా కేసుల సమాచారాన్ని పరిశీలిస్తే రోజుకు సగటున 500 నుంచి 600 కొత్త కేసులు నమోదవుతున్నట్లుగా కూడా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి డాక్టర్ శిల్ప గారు ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. శిల్ప గారు నమస్తే, లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శిల్ప గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. ముందు నుంచి కూడా కోవిడ్-19 ఏదైతే కొత్త వేరియంట్ వచ్చిందో కూడా అంత ఇబ్బందికరంగా కాదు అంటూ కూడా చెప్తూ వచ్చాం. కానీ రోజు రోజుకి కేసుల సంఖ్య అయితే పెరుగుతూ వస్తుంది, అలాగే మృతుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది. ఎలా చూడాలి? ఖచ్చితంగా కోవిడ్ అనేది మారలేదండి. కోవిడ్ మనం చూసుకున్నట్టయితే దాని సివియారిటీ అనేది, దాని తీవ్రత అనేది ఖచ్చితంగా అవతల వాళ్ళ ఇమ్యూనిటీ బట్టి ఉంటుంది. అయితే పెద్ద వయసు వాళ్ళు, చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు, డెలివరీ అయిన వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళలో తీవ్రత అనేది ఎక్కువగా ఉండే శాతం ఉంటుంది. అదే విధంగా వ్యాక్సిన్ తీసుకోని వాళ్ళలో కూడా తీవ్రత ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో కూడా కోవిడ్ వచ్చే అవకాశం ఉంటుంది, కానీ తీవ్రత అనేది తక్కువగా ఉంటుంది. ఇప్పుడు గత 4-5 నెలలుగా చాలా రకాల ఫ్లూ కేసెస్ డాక్యుమెంట్ అవుతున్నాయి. అయితే ఎందుకైనా మంచిదని చెప్పి మనం టెస్ట్ చేసినట్టయితే 3-4 నెలల ముందైతే ఇన్ఫ్లుయెన్జా ఏ వైరస్ కేసెస్ ఎక్కువగా ఉండినాయి, ఎందుకంటే యాంటీజెన్ టెస్ట్ చేస్తాం కాబట్టి. అయితే గత కొన్ని వారాలుగా చూసుకున్నట్టయితే కోల్డ్, కాఫ్, ఫ్లూ కేసెస్ ఎక్కువగా నమోదు అవ్వడం మూలాన ఇన్ఫ్లుయెన్జా టెస్ట్ చేస్తే నెగటివ్ రావడము, కోవిడ్ టెస్ట్ చేసితే ఆర్టీపీసీఆర్ పాజిటివ్ రావడం అనేది జరుగుతూ ఉంది. అయితే ఇదే నేపథ్యంలో గర్భిణీ స్త్రీలకి కూడా మేము వాళ్ళ సిమ్టమ్స్ ని బట్టి ఖచ్చితంగా కోవిడ్ టెస్ట్ చేయించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఓపీ కూడా సెపరేట్ గా ఉండడము, వాళ్ళు ఫిజిషియన్ ఓపీస్ కి వెళ్ళినప్పుడు వాళ్ళకి జాగ్రత్త తీసుకోవడము, ఇవన్నీ చేయడంతో కోవిడ్ పాజిటివ్ కేసెస్ వాళ్ళని సేమ్ హోమ్ ఐసోలేషన్, ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ అవన్నీ ఉన్నాయి. ఒకవేళ తీవ్రతగా ఉన్నట్టయితే కోవిడ్ ఐసోలేటెడ్ ప్లేసెస్, అంటే ఇక్కడ మాకు కొండాపూర్ లో కోవిడ్ కేసెస్ మేము పెట్టకుండా గచ్చిబౌలిలో కోవిడ్ కేసెస్ పెట్టుకుని మనకి వాళ్ళకి సర్వీసెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే కోవిడ్ కేసెస్ నమోదవ్వడం మట్టుకు నిజం. అదే విధంగా గత 10 రోజుల ముందు కోవిడ్ పాజిటివ్ వచ్చిన వాళ్ళు నెగటివ్ అయిపోయిన తర్వాత నిన్న కూడా నేను ఒకరిని డెలివరీ చేయడం జరిగింది. అయితే కోవిడ్ కి మీరు అందరూ గమనించుకోవాల్సింది ఏంటంటే యూనివర్సల్ ప్రికాషన్స్ మారవు. ఖచ్చితంగా మాస్క్ వేసుకోవడము, ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట దూరం ప్రయాణాలు కానీ బయట కానీ పబ్లిక్ ప్లేసెస్ కి వెళ్లకుండా ఉండడం మంచిది. ఒకవేళ వెళ్లాల్సిన పరిస్థితి వస్తే మటుకు మాస్క్ వేసుకోవడం, సోషల్ డిస్టెన్సింగ్ అనేది చాలా కామన్, హ్యాండ్ హైజీన్ అనేది చాలా కామన్ అనేది మీరు గమనించుకోవాలి. అది ఇంకా మనము నిజంగా చెయ్యాల్సిందే. కోవిడ్ ఉన్నా లేకపోయినా ఈ జాగ్రత్తలు మట్టుకు మనం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. శిల్ప గారు, మరో అంశం, WHO కూడా ఏదైతే J1 వేరియంట్ ఉందో వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గా కూడా WHO ప్రకటించింది. అంటే ఇంతకు ముందు మీరు చెప్పారు, అంటే కోవిడ్-19 వచ్చినప్పుడు కూడా అందరూ 2 టైమ్స్ వ్యాక్సినేషన్ తీసుకున్నారు, అలాగే కోలుకునే సంఖ్య కూడా తొందరగా అయింది. అంటే ఇప్పుడు ఈ వేరియంట్ కి కోవిడ్ అంటే వ్యాక్సిన్ మరొకసారి తీసుకునే అంశం ఉంటుందంటారా? ఇప్పుడు తీసుకున్న వ్యాక్సిన్ కి ఈ వేరియంట్ కి కూడా ఇమ్యూనిటీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. తీవ్రత అనేది తక్కువగా ఉంటుందని నేను మీకు చెప్పాను. అయితే వ్యాక్సినేషన్ బూస్టర్ డోస్ తీసుకోవాలా వద్దా అనేది అదొక పెద్ద విషయము. దాన్ని సైంటిస్టులు ధృవీకరించి అనౌన్స్మెంట్స్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. దాని గురించి మనము స్వంతంగా డిసిషన్ తీసుకోవడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు హర్డ్ ఇమ్యూనిటీని మెజర్ చేసి, ఇమ్యూనిటీ లెవెల్స్ ని మెజర్ చేసి నెక్స్ట్ వేరియంట్ కి ఏదైనా ప్రత్యేకంగా ఇవ్వాల్సి వస్తుందా అనేది చెప్పాల్సిన అవసరం వాళ్ళకుంది. తప్పితే ఇప్పుడు వ్యాక్సినేషన్ గురించి కొత్తగా ఎటువంటి మనకి రాలేదు గైడ్ లైన్స్. శిల్ప గారు, మరో అంశం, ఇంతకు ముందు మీరు చెప్పారు, అంటే గతంలో కోవిడ్-19 వచ్చినప్పుడు కూడా వారాలు కూడా రెస్ట్ తీసుకుంటూ అలాగే ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండేవాళ్ళు. అంటే ఆ కోవిడ్-19 కి ఇప్పుడున్న వేరియంట్ కి అంటే తొందరగా తగ్గుతుందని మనం భావించాలా? ఖచ్చితంగా అమ్మా. నేను ఇప్పటి వరకు ఈ వేవ్ లో కనీసం 15 నుంచి 20 కోవిడ్ పాజిటివ్ కేసెస్ చూశాను. ఈ వేరియంట్ జలుబు, దగ్గు,
పడిశం ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంది. ఎక్కువగా తీవ్రత అనేది రావట్లేదు. వాళ్ళకి ఇంతకు ముందు కోవిడ్ వచ్చిన వాళ్ళకి కూడా ఒక 4-5కి ఈ వేరియంట్ వచ్చింది. లాస్ట్ టైం వాళ్ళ సివియారిటీ నుంచి ఈసారి ఎక్కువగా సివియర్ గా లేదని కూడా చెప్పారు. అదే విధంగా 5 రోజుల నుంచి 7 రోజుల్లో కోలుకుంటున్నారు. బాడీ పెయిన్స్ కూడా ఎక్కువగా ఉంటున్నాయి. అయితే వీక్నెస్, బాడీ పెయిన్స్ అనేది వాళ్ళకి ఎక్కువగా కంప్లైంట్ చేస్తున్నారు, కోల్డ్ కాఫ్ ఫీవర్ తో కాకుండా. సో ఇవి మనకి ఉన్న ఇన్ఫ్లుయెన్జా వైరస్ కూడా ఇలాంటి సిమ్టమ్స్ తోనే ఉంటాయి. ఒక వారం 10 రోజుల్లో అన్ని తగ్గుముఖం పట్టి వాళ్ళు నార్మల్ అవుతున్నారు. మళ్ళీ టెస్ట్ చేస్తే కూడా నెగటివ్ గా ఉంటున్నారు. మనము ఏదైనా ఫుడ్ తీసుకుంటున్నప్పుడు కూడా విటమిన్ డి కూడా ప్రత్యేకంగా మనం తీసుకుంటూ ఉంటాం శిల్ప గారు. అలాగే ఇప్పుడు ఈ COVID-19 కి డి విటమిన్ అనేది సప్లిమెంటరీ అవుతుందంటారా? సులభతరం అవుతుందా? ఖచ్చితంగా అమ్మా. మన శరీరంలో మనకి ఒక మంచి విటమిన్, మన డిఫెన్స్ మెకానిజం ని మెయింటైన్ చేసే విటమిన్ డి. అయితే బయట ఎండలో శ్రమకి వెళ్లే వాళ్ళు, పొలం పనులు చేసే వాళ్ళు, కన్స్ట్రక్షన్ వర్కర్స్, ఇలాంటి వాళ్ళలో ఎటువంటి విటమిన్ డి లోపాలు అనేవి ఉండవు. ఎక్కువగా తరచుగా స్కూల్ పిల్లలు ఒకవేళ బయట ఎండలో ఆడుకోవడానికి ఒక గంటన్నర వదిలినట్టు అయితే వాళ్ళకు కూడా విటమిన్ డి లోపాలు అనేవి ఉండవు. అయితే ఇప్పుడు 9 to 5 జాబ్స్ రావడము, పొద్దున్న నుంచి రాత్రి వరకు ఆఫీసులలోనే ఉండడము, అసలు ఎండకి ఎక్స్పోజ్ అవ్వకపోవడం, ఎక్స్పోజ్ అయినా కూడా ఎక్కువగా సన్ స్క్రీన్స్ పెట్టేసుకుని ఫుల్ క్లోత్స్ వేసుకోవడం మూలాన అధికంగా ఇప్పుడు అందరిలో కూడాను విటమిన్ డి లోపాలు అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి. కొన్ని వేల మందికి టెస్ట్ చేస్తే కూడా అందరికి 6, 7, 4 ఇలాంటి వాల్యూస్ చూసిన రోజులు కూడా ఉన్నాయి. ఇంత ఎక్కువగా విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నప్పుడు బోన్స్ కి సంబంధించి, కండరాలకు సంబంధించి ప్రాబ్లమ్స్ రానే వస్తాయి. వీటితో పాటు ఇమ్యూనిటీ లోపాలతో ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందుకే గత ఎన్నో సంవత్సరాలుగా నేను ఖచ్చితంగా విటమిన్ డి సప్లిమెంట్ అనేది ఇస్తాను. ఇచ్చిన తర్వాత ఫస్ట్ మెడికేషన్ నా ప్రిస్క్రిప్షన్ లో ఎప్పుడైతే ఏ ప్రిస్క్రిప్షన్ లో అయినా ఫస్ట్ మెడిసిన్ విటమిన్ డి ఉంటుంది. ఎందుకంటే విటమిన్ డి ఇవ్వకపోతే అటు కాల్షియం అబ్జార్ప్షన్ ఉండదు, అటు హార్మోనల్ ఫంక్షన్ ఉండదు, అటు ఎన్నో రకాల సమస్యల నుంచి మనం బాధపడుతూనే ఉంటాం తప్పితే దానికి ఉపశమనం అనేది దొరకదు. అందుకే విటమిన్ డి చాలా చాలా ఇంపార్టెంట్. విటమిన్ డి లోపాలు ఉన్న వాళ్ళకి ఈ వేరియంట్ అయినా ఏ ఇన్ఫెక్షన్ అయినా చాలా ఎక్కువ సివియారిటీతో వచ్చే అవకాశం ఉంటుంది. శిల్ప గారు, మీరు చెప్పినట్లుగా శ్వాసకోశ వ్యాధిని కూడా తగ్గించడంలో డి విటమిన్ ఎంతైతే ఉపయోగపడుతుందో, అలాగే అంటే కోవిడ్ చేయడం లేదు అంటే విటమిన్ డి సరైన మోతాదును తెలుసుకునేందుకు కూడా ఇప్పుడున్న సంక్లిష్ట పరిస్థితుల్లో అంటే ఎలా మార్గదర్శకాలు లేవంటూ కూడా నిపుణులు చెప్తున్నారు. అంటే దీన్ని మనం ఎలా అధిగమించవచ్చు అంటారు? నిపుణులు ఏదైనా మనకి ధృవీకరించాలి అని అంటే దానికి ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్స్, అటు కంట్రోల్ ఉండాలి, అటు టెస్ట్ వాళ్ళు ఉండాలి. దాన్ని ట్రయల్స్ కింద కొన్ని సంవత్సరాలు చేసిన తర్వాతనే ఎటువంటి కాన్ఫిడెంట్ రిజల్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అయితే నేను ఒకటి చెప్తున్నాను, లాస్ట్ 25 సంవత్సరాలుగా నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. 25 సంవత్సరాల పరిస్థితులు వేరు, ఈ లాస్ట్ 7-8 సంవత్సరాలుగా ఉన్న పరిస్థితులు వేరు. చాలా మార్పులు అనేది జరిగాయి. అటు పనుల్లోనైతేనేమి, అటు జీవన శైలిలో ఏంటి, విధి విధానాల్లో అయితే చాలా మార్పులు అనేవి జరిగాయి. గత 10 సంవత్సరాలుగా అయితే మనం చేసే పనులు తగ్గిపోయాయి. చాలా కండరాలు అనేది వేస్టేజ్ అవుతున్నాయి. కూర్చుని జాబులు చేసేయాల్సిన అవసరాలు వస్తున్నాయి. సూర్యరశ్మికి అసలు ఎవరు ఎక్స్పోజే అవ్వట్లేదు. అలా ఎన్నో రకాల లైఫ్ స్టైల్ చేంజెస్ మూలాన మనకి అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ట్రయల్స్ చేసి దాని రిజల్ట్స్ పెట్టి వచ్చే లోపు మనం జరగాల్సిన నష్టాన్ని కూడా ఆపాల్సిన అవసరం మన బాధ్యతలో ఉంది. కాబట్టి అన్ని వైటమిన్స్ మన బాడీని ఎలా కాపాడతాయో ఈ వైటమిన్ కూడా మనం అలాగే ఎన్నో రకాల వ్యాధుల్లో నుంచి కాపాడుతుంది. ఖచ్చితంగా దాని లోపం అనేది మనము చెక్ చేసుకోవచ్చు, కావాలంటే చెక్ చేసుకుంటే మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. శిల్ప గారు, ఇప్పటి వరకు మనం డి విటమిన్ గురించి చర్చించాం. అలాగే అంటే ఇప్పుడు కోవిడ్ ఏదైతే వేరియంట్ ఉందో కొత్తగా ఇమ్యూనిటీ పవర్ లోపం వల్ల కానీ ఇంకోటి కానీ చాలా మంది కోవిడ్ బారిన పడి అంటే మృతుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది. అంటే దీనికి సులభతరంగా కూడా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే మంచిదంటారు? ఎవరికైతే ఇమ్యూనిటీ లోపాలు ఉంటాయో, ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళైనా,
ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు, క్యాన్సర్ ట్రీట్మెంట్ లో ఉన్న వాళ్ళైనా, చిన్న పిల్లలైనా కానీ, ప్రెగ్నెంట్ ఉమెన్ అయినా, పోస్ట్ డెలివర్డ్ మదర్స్ అయినా, లేకపోతే ఏదైనా ట్రాన్స్ప్లాంట్ సర్జరీస్ అయిన వాళ్ళైనా, రక్తహీనత అలాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళైనా, లేకపోతే ఇంకేదైనా వీక్నెస్ లేకపోతే ఇమ్యూనిటీకి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైనా ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అదే విధంగా శ్వాసకోశకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళు ఉంటారు. అంటే ఎక్కువగా స్మోక్ చేసే వాళ్ళు, వాళ్ళకి లంగ్ ఫంక్షన్ తక్కువగా ఉన్న వాళ్ళు, ఇలా రకరకాల సమస్యలతో, టీబీతో బాధపడే వాళ్ళు, ఇలా ఎన్నో రకాల సమస్యలతో పడుతూ ఉండే వాళ్ళలో ఈ సమయం ఖచ్చితంగా వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీ ఇమ్యూనిటీ లోపం మూలాన, మీ ఆల్టర్డ్ ఇమ్యూనిటీ మూలాన మీకు ఎటువంటి ఇన్ఫెక్షన్స్ అయినా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందులో ఈ వేరియంట్ ఇప్పుడు ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి, అది స్ప్రెడ్ అవ్వడం ఈజీ కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వాళ్లే కాదు, వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళు, వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ మూలాన వీళ్ళ మూలాన వేరే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవాలి. సో ఖచ్చితంగా యూనివర్సల్ ప్రికాషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్క బాధపడే వాళ్ళు, ఇమ్యూనిటీ లోపం ఉన్న వాళ్ళు ప్రికాషన్స్ తీసుకొని మిగతా వాళ్ళందరూ వదిలేస్తే అందరికీ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే. శిల్ప గారు, డాక్టర్ గా మీరు కూడా అంటే ఈ వేరియంట్ అంత ప్రమాదకరం కాదు, కానీ అంటే ఎప్పుడు కూడా పరిరక్షణ అంటే అందుబాటులో ఉండి జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా డాక్టర్ గా మీరు చెప్తున్నారు. కానీ చాలా మందిలో కూడా లక్షణాలు కనిపించట్లేదు కదా, అలాంటి వారి పరిస్థితి ఏంటంటారు? మన ఇమ్యూనిటీని బేస్డ్ గా మనకి లక్షణాలు ఉంటాయా లేదా అని చెప్పొచ్చు. కొంచెం జలుబు, ఒక 2 రోజులు కాస్త ముక్కు కారణము, అలాంటి సమస్యలతో కూడా ఎంతో మంది బయటపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ డిఫెన్స్ మెకానిజం చాలా బాగుంది కాబట్టి వాళ్ళు బయటపడుతున్నారు. వాళ్ళకి అసలు ఎటువంటి సమస్య లేవు. కానీ వాళ్ళకి యాక్టివ్ గా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు గనక వాళ్ళ చుట్టుపక్కల ఉన్నట్టు అవుతే వాళ్ళకి తీవ్రంగా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మనది సమస్య అని అనుకోకుండా అందరి సమస్యకి మనం బాధ్యతగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ అండి శిల్ప గారు.